లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ యమహా R15 వర్షన్ 4 వర్సెస్ వర్షన్ 3 ఒక డీటెయిల్ కంపారిజన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మేజర్ గా వర్షన్ 3 కి వర్షన్ 4 కి ఏమేం చేంజెస్ ఉన్నాయి, ప్రైస్ లో డిఫరెన్స్ ఎంత ఉంది, కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఫీచర్స్ పరంగా ఏమేం చేంజెస్ ఉన్నాయి అన్ని ఈ వీడియోలో చెప్తాను. ఈ రెండు బైక్స్ మధ్యలో ఏ బైక్ తీసుకోవాలని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్నట్టయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూస్తే ఎవరికి ఏ బైక్ తీసుకోవాలో ఆ వీడియో లాస్ట్ లో చెప్తాను. R15 V4 అనేది రెడ్ కలర్ లో విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ తో చూడడానికి చాలా అగ్రెసివ్ అయితే ఉంది. అదే మనం V3 చూసుకుంటే అంత అగ్రెసివ్ లుకింగ్ తో పాటు అయితే లేదు. ఈ రెండు బైక్స్ కూడా సేమ్ ఇంజన్ పైన డిజైన్ చేసినప్పటికీ చాలా కాస్మెటిక్ చేంజెస్ అయితే ఉన్నాయి. R15 వర్షన్ 3 లో మనకి ఓన్లీ 2 కలర్ ఆప్షన్స్ తో పాటు వస్తుంది. మీరు చూసే మ్యాట్ బ్లాక్ కలర్ తో పాటు బ్లూ కలర్ తో వస్తుంది. అదే మీరు వర్షన్ 4 లో చూసుకున్నట్టయితే 5 కలర్ ఆప్షన్స్ తో పాటు వస్తుంది. మీరు చూస్తున్న రెడ్ కలర్ తో పాటు మిగతా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు బైక్స్ కూడా ఫుల్లీ ఏరోడైనమిక్స్ అయితే డిజైన్ చేశారు. R15 V4 లో మనకి ట్రాన్స్పరెంట్ వైజర్ వస్తుంది. అదే V3 లో చూసుకున్నా కానీ ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే ఉంది. రెండు బైక్స్ లో కూడా ట్రాన్స్పరెంట్ వైజర్ ఉన్నప్పటికీ వాటి షేప్ అనేది డిఫరెంట్ ఉంది. V4 లో చూసుకుంటే కర్వ్ అనేది ఎక్కువ ఉంది. V3 లో అంత కర్వ్ అయితే లేదు. V4 లో బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ తో పాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తున్నాయి. చూడడానికి చాలా అగ్రెసివ్ అయితే ఉంది. టర్న్ ఇండికేటర్స్ అయితే ఇప్పటికీ కూడా 2024 లో ఎల్ఈడి అయితే ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇయర్ మోడల్లో అయినా ఎల్ఈడి ఇస్తారేమో చూడాలి. V3 లో హెడ్ లైట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ లైట్ అయితే లేదు. ఇక్కడ సెంటర్ లో చూసుకున్నట్టయితే V4 లో వచ్చినట్టు ప్రొజెక్టర్ ప్లేస్ లో ఫేక్ ర్యామర్ ఇంటెక్ అనేది ఇచ్చారు. V4 లో ఇచ్చినట్టు దీంట్లో కూడా బల్బ్ టైప్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ అనేది సిటీ రోడ్స్ లో గానీ విలేజ్ రోడ్స్ లో గానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ మనం ఫెండర్ చూసుకున్నట్టయితే బాడీ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా మ్యాట్ బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చారు. ఫ్రంట్ లో మనకి 282 mm నాన్ పెట్రోల్ డిస్క్ తో పాటు 100/80 సెక్షన్ 17 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు. బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ తో పాటు అయితే వస్తుంది. ఫ్రంట్ బైబ్రీ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అదే మనం V4 లో సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ టైర్స్ గురించి మాట్లాడితే V4 లో ఫ్రంట్ మనకి 43 mm USD అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇస్తున్నారు. ఈ సస్పెన్షన్ అనేది మనకి KYB నుంచి వస్తుంది. లాస్ట్ ఇయర్ మోడల్లో గోల్డెన్ USD ఫోక్స్ ఉండేది. ఈ ఇయర్ అయితే బ్లాక్ డౌట్ అయితే చేశారు. ఇక్కడ మీరు ఫ్రంట్ ఫెండర్ చూసుకున్నా గానీ V3 తో కంపేర్ చేసుకుంటే ఫెండర్ అనేది లిటిల్ బిట్ పెద్దగా అయితే ఉంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. దీంట్లో కూడా 100/80 సెక్షన్ 17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. 282 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. డ్యూయల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. బ్రేకింగ్ అండ్ టైర్ పరంగా రెండు బైక్స్ లో మేజర్ గా ఏం చేంజ్ లేదు. ఓన్లీ సస్పెన్షన్ లో అండ్ లైటింగ్ లో చేంజ్ ఉంది ఫ్రంట్ డిపార్ట్మెంట్ లో అయితే. V4 అనేది చూడడానికి అగ్రెసివ్ తో పాటు చాలా బల్కీగా అయితే కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ సైడ్ ప్రొఫైల్ లో కూడా. దీంట్లో ఏంటంటే సైడ్ ప్యానల్స్ అనేది ఓవరాల్ గా ఇంజన్ అయితే కవర్ అయితే చేశాయి. V4 అనేది మనకి ఫుల్లీ అగ్రెసివ్ అండ్ ఫుల్లీ ఫేర్ డిజైన్ తో పాటు వస్తుంది. ఈ బైక్ అనేది ఫుల్లీ ఏరోడైనమిక్ డిజైన్ తో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు విండ్ అనేది డిఫ్లెక్ట్ అవ్వడానికి మనకి ఇక్కడ ప్యానల్ గ్యాప్స్ అయితే ఇచ్చారు. అదే మీరు V3 లో చూసుకున్నట్టయితే ఫేరింగ్ అనేది ఫుల్ గా ఇంజన్ అయితే కవర్ అయితే చేయలేదు. సైడ్ లుక్ లో గానీ ఫ్రంట్ లుక్ లో గానీ చూడడానికి V3 తో కంపేర్ చేసుకుంటే V4 అనేది చాలా అగ్రెసివ్ గా అనిపిస్తుంది. V4 తో కంపేర్ చేసుకుంటే ఎయిర్ డిఫ్లెక్షన్ కోసం స్పేస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. నెట్టెడ్ ఇచ్చారు లోపల నుంచి. V3 కి స్టెరాయిడ్స్ ఇచ్చిన తర్వాత V4 లాగా అయితే మారిపోయింది. మీకు V3 ఇష్టమా V4 ఇష్టమా కింద కామెంట్ లో అయితే చెప్పండి. ఈ రెండు బైక్స్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఈ రెండు బైక్స్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడితే V3 గానీ V4 గానీ రెండు బైక్స్ లో సేమ్ ఇంజన్ ఉంది కాబట్టి మైలేజ్ కూడా సేమ్ వస్తుంది. అరౌండ్ 40 నుంచి 45 వరకు అయితే మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ రెండు బైక్స్ లో. ఈ రెండు బైక్స్ లో ట్యాంక్ షేప్ గానీ డిజైన్ గానీ చూసుకున్నా గానీ రెండిట్లో చేంజ్ అయితే ఉంది. V3 లో గానీ V4 లో గానీ చూసుకోండి మీరు ట్యాంక్ డిజైన్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. V4 లో 3D యమహా లోగో అయితే ట్యాంక్ సైడ్ లో ఇచ్చారు. కట్స్ అయితే మనకి సైడ్ లో ఉన్నాయి. ఈ బైక్ కి మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది కాబట్టి యమహా వై కనెక్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అదే మీరు V3 లో చూసుకున్నట్టయితే ట్యాంక్ డిజైన్ అయితే చూడడానికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. 3D యమహా లోగో అనేది సెంటర్ లో అయితే ఇచ్చారు. కట్స్ అనేది కూడా సెంటర్ లో ఇచ్చారు. R15S అని చెప్పి సెంటర్ లో స్టిక్కరింగ్ ఇచ్చారు. ఈ రెండు బైక్స్ కూడా మీరు టాప్ యాంగిల్ నుంచి చూస్తే ట్యాంక్ డిజైన్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఇప్పటికే నోటీస్ చేశారనుకుంటున్నాను. V3 కి V4 కి ట్యాంక్ షేప్ డిజైన్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. V4 లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్ ఇండికేటర్స్ ఆరెంజ్ స్విచ్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లో. V4 లో మనకి లిఫ్టెడ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. అదే V3 లో చూసుకున్నట్టయితే హ్యాండిల్ బార్ రైజర్స్ అనేది లిటిల్ బిట్ లో అయితే ఉన్నాయి.
V3 లో హ్యాండిల్ బార్ అనేది లోవర్ ఉన్నప్పుడు అగ్రెసివ్ సీటింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. అదే V4 లో ఏంటంటే అప్రైట్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నడిపినా మీకు అంత అన్కంఫర్టబుల్ అనిపించదు. V4 లో లార్జర్ LCD డిస్ప్లే తో పాటు అయితే వస్తుంది. ఈ డిస్ప్లే ని కంట్రోల్ చేయడానికి కింద ఇన్ఫో గానీ ట్రిప్ గానీ బటన్ అయితే ఇచ్చారు. అజార్ట్ స్విచ్ అయితే ఉంది. ఇంటిగ్రేటెడ్ గా ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. అదే మనం V3 లో చూసుకున్నట్టయితే డిస్ప్లే అనేది చాలా చిన్నగా ఇచ్చారు. సేమ్ లైక్ MT15 లాగా. డిస్ప్లే ఇన్ఫర్మేషన్ టాగుల్ చేయడానికి సెపరేట్ గా బటన్ ఇవ్వలేదు. అజార్ట్ స్విచ్ అయితే లేదు. ఇంటిగ్రేటెడ్ గా కిల్ స్విచ్ కూడా లేదు. ఇంజన్ కిల్ స్విచ్ ఇంకా సెల్ఫ్ స్టార్ట్ అయితే రెండు సెపరేట్ గా అయితే ఇచ్చారు. V4 లో ఉన్నట్టు V3 లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లేదు. ఈ బైక్ కూడా E20 ఫ్లెక్సిబుల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. V4 కూడా E20 ఫ్లెక్సిబుల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. V4 లో మనకి బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. యమహా మోటార్ సైకిల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దీంట్లో మీకు కాల్ అండ్ SMS అలర్ట్ అయితే ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే లేదు. ఈ రెండు బటన్స్ తో ఇన్ఫర్మేషన్ అనేది టాగుల్ అయితే చేయొచ్చు. ఈ రెండు బైక్స్ లో సీటింగ్ డిపార్ట్మెంట్ గురించి చూసుకుంటే R15S లో అయితే మనకి సింగిల్ సీట్ అయితే ఉంది. యమహా వాళ్ళైతే ఈ సీట్ ని యూనిబాడీ సీట్ అని చెప్పి పిలుస్తున్నారు. కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అదే మనం V4 లో చూసుకున్నట్టయితే స్ప్లిట్ సీట్ తో పాటు వస్తుంది. ఇక్కడ మనకి VVA బ్రాండింగ్ అనేది V4 లో వస్తుంది. V3 లో చూసుకుంటే మనకు ప్లేన్ వస్తుంది. ఎటువంటి స్టిక్కరింగ్ అనేది లేదు. V3 లో మనకి VVA టెక్నాలజీ ఉన్నప్పటికీ స్టిక్కరింగ్ అయితే ఇవ్వలేదు. రెండు బైక్స్ లో కూడా 815mm సీట్ హైట్ అయితే ఉంది. 170mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అదే వెయిట్ విషయంలో చూసుకుంటే V4 వచ్చేసి 141 kgs అయితే ఉంది. V3 వెయిట్ వచ్చేసి 142 kgs వెయిట్ అయితే ఉంది. V4 లో రియర్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. రియర్ 140/70 R17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంది. 220mm ఆఫ్ డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABS తో పాటు వస్తుంది. దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అవ్వదు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి. అదే మనం V3 లో చూసుకున్న మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. 140/70 R17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్, 220mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ అనేది V4 లో ఉంది. V3 లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. అసలు ఈ బైక్ ప్రొడ్యూస్ చేసే పవర్ కి ట్రాక్షన్ కంట్రోల్ అవసరం లేదనిపిస్తుంది. V3 లో టైల్ లైట్ చూసుకున్నట్టయితే LED టైల్ లైట్ ఉంది. V4 లో కూడా సేమ్ LED టైల్ లైట్ అయితే ఉంది. టైల్ లైట్ పరంగా ఎటువంటి చేంజ్ అయితే లేదు. V4 లో టైల్ ప్యానల్స్ షార్ప్ ఎడ్జెస్ తో పాటు వస్తుంది. అదే మనం V3 లో చూసుకుంటే ఎడ్జెస్ అనేది అంత షార్ప్ లేదు. డిజైన్ అనేది డిఫరెంట్ గా అయితే ఉంది. ఈ బైక్ లో చూసుకున్నట్టయితే మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. అండ్ స్వింగ్ ఆర్మ్ గురించి మాట్లాడితే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. రెండు బైక్స్ లో కూడా మనకి స్వింగ్ ఆర్మ్ అండ్ ఫ్రేమ్ అయితే సేమ్ ఉంటుంది. రియర్ లో మనకి టైర్ అగ్గర్ అనేది ఇచ్చారు. వర్షాకాలంలో అసలు యూస్ఫుల్ అవ్వదు అది. అండ్ ఫీమేల్ సారీ గార్డ్ తో పాటు అయితే వస్తుంది. అదే మనం V3 లో చూసుకున్నట్టయితే V3 లో కూడా డెల్టా బాక్స్ ఫ్రేమ్ ఉంది. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. రెండు బైక్స్ లో ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. V4 లో చూసుకుంటే 6 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల ఎక్సెస్ గా మనం గేర్స్ అనేది డౌన్ చేసినా గానీ హై స్పీడ్స్ లో రియర్ వీల్ అనేది లాక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. రెండు బైక్స్ లో కూడా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ వస్తుంది. V4 లో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్విక్ షిఫ్టర్ తో పాటు వస్తుంది. V3 లో కూడా 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉంది. వర్షన్ 4 లో మనకి రెడ్ కలర్ ఇంకా డార్క్ నెట్ కలర్ లో క్విక్ షిఫ్టర్ అనేది లేదు. అదే మీరు మిగతా కలర్స్ తీసుకున్నట్టయితే క్విక్ షిఫ్టర్ అనేది కంపెనీ ఫిటెడ్ తో పాటు వస్తుంది. ఈ రెండు బైక్స్ లో కూడా మనకి సేమ్ ఎగ్జాస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. ఫైనల్ గా ఇవే R15 వర్షన్ 3 లో ఇంకా వర్షన్ 4 లో ఉన్న చేంజెస్ అయితే. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తాను. R15 వర్షన్ 4 ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,30,000 నుంచి 2,36,000 మధ్యలో అయితే వస్తుంది. అదే మీరు R15 వర్షన్ 3 ఒక ప్రైస్ చూసుకున్నట్టయితే 2,10,000 నుంచి 2,12,000 మధ్యలో అయితే వస్తుంది. R15 వర్షన్ 4 లో మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు తీసుకున్న కలర్ కి డిఫరెంట్ ప్రైస్ అనేది ఉంటుంది. నేను చెప్పిన ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా మీరు ఉండే ప్లేస్ బట్టి డిసైడ్ అవుతుంది. సో 2,000 ఎక్కువ గానీ తక్కువ గానీ ఉండొచ్చు. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీ నియర్ బై యమహా డీలర్షిప్ అయితే వెళ్ళి విజిట్ చేయండి. R15 వర్షన్ 3 కి వర్షన్ 4 కి 20 నుంచి 25,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. మరి 20,000 ఎక్కువ పెట్టి V4 తీసుకోవాలా V3 తీసుకోవాలా అని చెప్పి మాట్లాడుకుంటే వర్షన్ 4 అనేది మనకి లేటెస్ట్ మోడల్ తో వస్తుంది. లేటెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. లుక్ కూడా చూడడానికి చాలా అగ్రెసివ్ అయితే ఉంటుంది. మేజర్ గా V4 కి V3 కి చేంజెస్ తీసుకున్నట్లయితే ఫ్రంట్ లో మనకి LED DRLs వస్తున్నాయి. ప్రొజెక్టర్ వస్తుంది. దీంట్లో రిఫ్లెక్టర్స్ అయితే వస్తున్నాయి. V3 లో ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. V4 లో ఫ్రంట్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే వస్తున్నాయి. V4 లో ప్రైస్ అనేది ఎక్కువ పెట్టినప్పటికీ కలర్ ఆప్షన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. క్విక్ షిఫ్టర్ వస్తుంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ అనేది వస్తుంది. V3 లో బ్లూటూత్ కనెక్టివిటీ లేదు. V4 లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. డిస్ప్లే సైజ్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మాకు మోర్ స్పోర్టీ అండ్ అగ్రెసివ్ లుక్స్ తో పాటు మంచి కలర్ ఆప్షన్స్ కావాలి. లేటెస్ట్ ఫీచర్స్ అన్ని కావాలి. లార్జర్ LCD డిస్ప్లే అయితే ఉండాలి. హ్యాండ్లింగ్ కంఫర్ట్ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి. ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్ట్
షిఫ్టర్ అనేది కావాలి అనుకుంటే V4 అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. V4 అనేది మీరు సిటీలో యూజ్ చేసుకోవచ్చు, ట్రాక్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ట్రాక్ రెడీ మెషిన్ అని కూడా చెప్పొచ్చు. మీరు డైరెక్ట్ ట్రాక్ లోకి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. లేటెస్ట్ లుక్స్ తో పాటు లేటెస్ట్ ఫీచర్స్ కూడా అన్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే V4 అయితే నేను సజెస్ట్ చేస్తాను. R15 V3 అని నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే మా బడ్జెట్ అనేది కొద్దిగా టైట్ గా ఉంది, 20 to 30,000 ఎక్స్ట్రా నేను స్పెండ్ చేయలేను అనుకున్న వాళ్ళకి V3 అయితే నేను సజెస్ట్ చేస్తాను. V3 లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉండడం వల్ల మీరు సిటీలో గానీ, ఆఫ్ రోడింగ్ లో గానీ, విలేజ్ లో గానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కంపేరింగ్ టు V4. మేము ఎక్కువ విలేజ్ లలో ఉంటాం, సిటీలో ఎక్కువ నడపం అనుకున్న వాళ్ళకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉన్న R15S అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా R15 ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే V4 తో కంపేర్ చేస్తే V3 అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది. V4 తో కంపేర్ చేసుకుంటే మనకి లిటిల్ బిట్ కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, మరీ అంత కంఫర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. సిటీలో ఇంకా హైవేలో ఎక్కువ నడుపుతాను, అప్పుడప్పుడు ట్రాక్ డేస్ కి వెళ్తాను, లీనింగ్ చేస్తాను, టాప్ స్పీడ్స్ కొడతాను అనుకున్న వాళ్ళకి V4 అయితే చాలా బెస్ట్ ఆప్షన్. V4 లో USD ఫోక్స్ ఉండడం వల్ల ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్ లో సస్పెన్షన్ అనేది టోటల్ గా బాటమ్ డౌన్ అయితే అవుతుంది. ఎక్కువగా నేను సిటీ అండ్ విలేజ్ రోడ్స్ లో ఎక్కువ నడుపుతాను, హైవే పైన అంతగా క్రూజింగ్ చేయను అనుకున్న వాళ్ళకి R15S అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే ఈ రెండు బైక్స్ అయితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఫైనల్ గా ఇది నా నుంచి R15 వర్షన్ 4 ఇంకా R15 వర్షన్ 3 ఒక డీటెయిల్ కంపారిజన్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది చాలా తీసుకొస్తా ఉంటాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.